ఆ దొమ్మి ఫైట్లో, జెండాలు వేసే ఫైట్లో శ్రీకాంత్ కూడా ఎరుక్కొడేస్తారు పట్టుకుని. ఎక్కడా లేదని లేదు. ఓకే, సరే. స్క్రిప్ట్ విషయానికి వస్తే మీరు ఏ రోజు ఆ రోజు వచ్చేసి మార్నింగ్ ఉదయం పూట అందరికంటే ముందు వచ్చి ఒక గంట కూర్చొని ఆ రోజు సీన్ అంతా రాసేస్తారంట, నిజమేనా మీరు? కాదా? స్పాట్లో రాస్తారు. అదే స్పాట్ ముందు అదే గంట ముందు రాస్తారు. అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రాస్తారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రాస్తాం. ఓకే, షార్ట్ చెప్పి రాస్తాం. షార్ట్ జరుగుతుంటే రాస్తాం. ఒక్కొక్కసారి సీన్ జరుగుతుంటే సైడ్ నుంచి అందిస్తూ ఉంటాను, ఇది చెప్పు అది చెప్పాను. ఓకే ఓకే. అంటే ఏంటి మీకు ముందు బౌండ్ స్క్రిప్ట్ అసలు ఉండదు? బౌండ్ స్క్రిప్ట్ అంటే ఏంటి నాకు ఇంతవరకు అర్థం కాలేదు. బౌండ్ స్క్రిప్ట్ అంటే సపోజ్ టీఎన్ఆర్ అండ్ కృష్ణవంశీ మాట్లాడుతున్న సీన్, ఇంటర్వ్యూ సీన్, ఓకే, నేను రాయాలి. నేను ఇంట్లోకి వచ్చి టీఎన్ఆర్ ప్రీవియస్ ఇంటర్వ్యూలను చూసి, ఓ ఈ యాంకర్ క్యారెక్టర్ ఇది, వీడు కొంచెం పెనిట్రేటింగ్గా వెళ్తాడు, కొన్ని డార్క్ సీక్రెట్స్ని బయట లాగడానికి ట్రై చేస్తాడు, కొన్ని దానిని ఒకటి డిజైన్ చేసుకుని వంశీ ముందే ఇంటర్వ్యూలు అన్నీ చూసి వీడు ఇలా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చుకోవచ్చు. ఓకే ఓకే, దీనికి ఎలా రాస్తుంది సీను? ఇట్స్ మోస్ట్ ఆర్గానిక్ సీన్. ఓకే ఓకే, చేస్తే రెండు కృష్ణవంశీలు అయిపోతాయి. రాస్తున్నప్పుడు సీన్ రాస్తున్నప్పుడు నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న జనం పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలా, అసలు ఒరిజినల్గా ఏమి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ అనే దాని గురించి రాయాలి. దట్ ఈజ్ డిసైడెడ్ బై ద డైరెక్టర్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేద్దాం అనుకున్నప్పుడు ఇలా మాట్లాడవచ్చు, తను దీనికి ఈ కౌంటర్ ఉండొచ్చు. ఇక్కడ ఒక ఫీలింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా. ఈ ఫీలింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు బేసిక్ థింగ్ అనేది నాకు ఉండే వస్తుంది. అయితే ఆ సీన్ ఎందుకు పెడతాం అక్కడ? వచ్చిన తర్వాత దెన్ ఐ టాక్ టు ద ఆర్టిస్ట్ ఆర్ యాక్టర్స్. ఓకే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ మెమరీ పవర్ ఉంటుంది, వాళ్ళ స్కిల్ ఉంటుంది. దర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ లుక్ వెరీ నైస్, దర్ సర్టన్ థింగ్స్ విచ్ డజంట్ లుక్ వెరీ నైస్. సో అప్పుడు సెట్లో అది అంతా చేసిన తర్వాత సెట్ చేస్తాను. సెట్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళ బిహేవియర్ చూసి అప్పుడు వస్తూ ఉంటుంది. ఇదివరకు కూడా పనిచేసి ఉంటాం కదా వాళ్ళతోటి. అప్పుడు వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. అంతేగాని సీన్ పేపర్ మీద పెడుతున్నాను నాకు, సీన్ టోటల్ కన్సీవ్ చేయట్లేదు. ఈ రెండింటి డిఫరెన్స్. కంటెంట్ మాత్రం ఆల్రెడీ మెటీరియల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. అక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళు పదే పదే చూసుకోవాలి కాబట్టి పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది. చాలాసార్లు పేపర్ మీద కూడా పెట్టిన స్పాట్లో నిలబడి చెప్పేస్తుంటారు ఆవిడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురారిలో ఆ నైట్ లక్ష్మి గారు బాధపడే సీన్ సడన్గా 6:30కో 7 o'clock ప్యాకప్ చేసిపోయే ముందు టక్కుమంట ఐడియా వచ్చింది, ఈవిడి డ్యూటీకి అని. ఆ ఇల్లు అమ్మ ఒక 2 hours యాక్షన్ చేద్దాం, ఓకేనా? ఏంటి వేసినా ఇది ఇలా అనుకుంటున్నాను అంతా అన్న రెడీ అన్న ట్రాలీ అందరికి చెప్పేసి ఆ లైటింగ్ చేస్తూ ఉంటే చెప్పాను ఓకే ఇది ఓకేనా, ఇలా చెప్పనా. షార్ట్ రెడీ అయిన తర్వాత ఒకసారి మానిటర్ ఇస్తే అప్పుడు మళ్ళీ అమ్మ ఇది బాగోలేదు, ఇది మీరు చెప్తే ఆడుగా ఉంది, లేదా ఇది చాలా బాగుంది, దీని మీదకి వెళ్దాం. ఓకే, అలాగే చాలాసార్లు మహేష్తో చేశాను, తారక్తో చేశాను. దానివల్ల మీకు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్నప్పుడు మీ డేట్స్ క్లాష్ రావడం, కొంచెం ఎక్స్టెండ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి? అవన్నీ ఆక్యుపేషనల్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏమైనా బ్యాంక్ జాబా, ఇదేమైనా ఎన్సీసీ క్యాడెట్ 9 to 5 ఫినిష్ చేశారు. ఓకే, ఇట్స్ అబౌట్ ఫీలింగ్. సమ్టైమ్స్ మీకు కనెక్ట్ అవ్వచ్చు, సమ్టైమ్స్ రాకపోవచ్చు. ఓకే, మీ ఫీలింగ్, నేను అనుకుంటున్న ఒక ఫీలింగ్, అది నేను రెగ్యులర్గా ఈ ఫార్ములిక్ దాంట్లో ఉండను కాబట్టి, నాన్ ఫార్ములిక్ దాంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి, ఆ వైపు వీళ్ళేమో ఈ ఫార్ములిక్ ఫిల్మ్స్కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి డైలాగ్ డిక్షన్తో సహా ప్రతిదీ చేంజ్ అవుతుంది. ఓకే, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, లుక్ చేంజ్ అవుతుంది, యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది, డ్రెస్ చేంజ్ అవుతుంది, గెటప్ చేంజ్ అవుతుంది, అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, అండ్ ఇంటరాక్షన్ విత్ అదర్ క్యారెక్టర్స్ మారుతుంది. వాడు రెగ్యులర్గా చేస్తున్నట్టు ఉండదు. ఓకే.